ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సెకండ్ రౌండ్ పేరు వారేవా క్యా జోడీ హై. సో ఈ రౌండ్ ఏంటంటే మీ దగ్గర కొన్ని ఫ్లకార్స్ ఉన్నాయి కదా, మేము కొంతమంది పేర్లు చెప్తాం, హీరో హీరోయిన్ల పేర్లు. అది ఈ జనరేషన్ వాళ్ళు కాదు, పాత జనరేషన్ వాళ్ళు. నాకు తెలిసి మీలో చాలా మందికి వాళ్ళు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళని మళ్ళీ మనం ఒకసారి నెమరు వేసుకోవడానికి, అంటే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి, మా ఆడియన్స్ కి తెలియజేయడానికి ఈ రౌండ్ పెట్టడం జరిగింది అనమాట. మేము కొన్ని పేర్లు చెప్తాం. నేను ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తాం. బాయ్స్ అందరి దగ్గర హీరో ఫోటోలు ఉన్నాయి, గర్ల్స్ అందరి దగ్గర హీరోయిన్ ఫోటోలు ఉన్నాయి. 1 minute టైం ఉంటది. ఎవరి పేరు అయితే చెప్తామో పేరులో ఉన్న ఫోటో మాత్రమే మీరు రైట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక రాంగ్ గా రైట్ చేశారనుకో పనిష్మెంట్ ఉంటుంది. ఇద్దరు రైట్ గా రైట్ చేశారనుకో స్టేజ్ మీదకి వచ్చి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే రెడీ. వారేవా క్యా జోడీలో మేము ఇస్తున్న ఫస్ట్ పేరు ధర్మేంద్ర హేమమాలిని గారు. టైమర్ ఆన్. వీరిద్దరు 40 ఫిలిమ్స్ కన్నా ఎక్కువ నటించారు. వీళ్ళు నటించిన సినిమాలన్నీ హిట్సే. ధర్మేంద్ర గారు రైట్ ఆన్సర్. నాకెందుకో జయప్రద గారు అనిపిస్తున్నారే. జయప్రద గారు కాదు, ఆవిడ కాదా? కాదు, హేమమాలిని గారేనా? ఓకే సూపర్, రైట్ ఆన్సర్ రా. ఇద్దరు బాగా చెప్పారు కాబట్టి మీ ఇద్దరు పైకి రండి చెప్తారు. మీరిద్దరు కలిసి ఒక మంచి డాన్స్ చేయాలబ్బా. ఓకేనా? సాంగ్ అబ్బా, సాంగ్. సాంగ్ ప్లే. నువ్వు నుంచోమ్మా. అలా నువ్వు చాలు. ఓకేనా? ఆ అమ్మాయి ఎలా? రెడీ రెడీ. చేస్తారబ్బా, రెడీ యాక్షన్. నెలవంక తొంగి చూసింది, రెడీ రెడీ. మనసైన చెలువ కనులందు నిలువ. సూపర్ అబ్బా, సూపర్. సెకండ్ క్వశ్చన్ వచ్చి జెమిని గణేషన్ అండ్ సావిత్రి గారు. సూపర్. సావిత్రి గారు ఏం సినిమా చేశారు ఒకసారి చెప్పాము. మహానటి సావిత్రి గారి బయోపిక్. అరే నాకెందుకో నిజంగా నువ్వు జెమిని గణేషన్ గారి లాగే కొడుతున్నావు. రండి మీరిద్దరు రండి చెప్తా. రెడీ మా వాళ్ళ సాంగ్. నువ్వు ఇలా కూర్చో, ఇలా కూర్చొని ఆ అమ్మాయి నామది అలా పాడుతూ ఉండు. ఓకే? ఆ అమ్మాయి నీ చుట్టూ నువ్వు అలా చుట్టూరు తిరగాలి. రెడీయా? రెడీ రెడీ. 3, 2, 1 సాంగ్. రెడీ. నామది నిన్ను పిలిచింది గానమై వేణు. పాప మా పిల్లని పెడితే వాడు ఏం చేస్తాడు? నాలాంటి అమ్మాయి అయితే వాళ్ళు పులికరింత వస్తుంది. నువ్వురా. అరే నిన్ను ఎలా చేసిన యాజ్ తీసుకొచ్చేయాలి. రెడీ. నామది నిన్ను పిలిచింది గానమై వేణు. యాజ్ ఏ పట్టుకో, ఇలా గుండెలపై పెట్టుకో, అటు చూడని చూపి. రెడీ 3, 2, 1. నామది నిన్ను పిలిచింది గానమై వేణు. ఇంత అవకాశం ఇస్తే నెక్స్ట్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు. కరెక్ట్ అబ్బా, ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. కాకపోతే ఇది చాలా సింపుల్ కాబట్టి విజయ నిర్మల గారు, కృష్ణ గారు కలిసి నటించిన సినిమాలు ఇద్దరు 2 చెప్పాలబ్బా. నువ్వు ఒకటి చెప్పినావు. చెప్పకపోతే కాకరకాయ జ్యూసు, లెమన్ జ్యూసు తాగాలి. అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజా. కరుణామయుడు. కరుణామయుడు ఉందిరా, నాకు తెలుసు. కృష్ణ గారు చేశారు. దాంట్లో జయప్రద గారు చేశారా? ఇద్దరు కలిసి చేసింది. నేను అడిగి చేయలా. అరే ఇప్పుడు వాళ్ళు రాంగ్ చెప్తే మనం ఏం చేయాలి? కాదా దా నాన్న.
నిమ్మకాయ తింటాడా మా మావాడు పనిష్మెంట్. మనసంతా నువ్వేలో ఫస్ట్ ఎపిసోడ్ లో మనం బాయ్స్ కి టాస్క్ ఇచ్చా. ఊరుకో హృదయమా జుమ్ 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 తారా జుమ్. మాట మన్నించుమా బయట పడిపోకుమా. 4th క్వశ్చన్. షారుఖ్ ఖాన్ కాజల్. షారుఖ్ ఖాన్ కాజల్ కలిసి నటించిన ఒక సినిమా. అరే నువ్వు చెప్పరా రే. దిల్వాలే దునియా లే జాయేంగే. ఓకే సూపర్. ఇప్పుడు మీరు చెప్పండి కాజల్ అను షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సినిమా. ఇప్పుడు చెప్పండి పనిష్మెంట్ చెప్పకపోతే. సరే ఇగో టాస్క్ వద్దులే కానీ వీళ్ళిద్దరికి దిల్వాలే దునియాలలో పాట ఉంటుంది కదా, టెన్ 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 ఆ సాంగ్. ఆ అమ్మాయి ఏమందో తెలుసా, వాడితో చేసే బదులు నేను టాస్క్ చేస్తానంది. కాకరకాయ జ్యూస్ తాగుతావా? ఓకే. వాడితో డాన్స్ చేయడం కన్నా నువ్వు కాకరకాయ జ్యూస్ తాగడానికి నిశ్చయించుకున్నావా? హెల్త్ కి మంచిదిరా బంగారం. మార్నింగ్ నేను అదే తాగుతా. అరే గ్యాప్ లో నిన్ను వాడు పట్టు. మొత్తం తాగుతావా? మొత్తం తాగుతావా? నీతో నేను డాన్స్ చేయాలంటే కాకరకాయ జ్యూస్ తాగడం కాదు, ఈ మిర్చీస్ లో ఒక 5 మిర్చీస్ తినాలి. 5 తింటే నీతో డాన్స్ చేస్తా. సరదాగా పాట రెడీ చేసుకోరా, పాట రెడీ చేసుకోరా. అరే ఆ మంట మొత్తం ఇక్కడ చూపియాలరా, ఆ మంట మొత్తం ఇక్కడ చూపియాలరా. ఆ మంట మొత్తం సాంగ్ రా బాబు, వాడు సత్యరాకున్నాడు రా. హగ్గు 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 ముద్దు 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 ముద్దు. జల జల జలపాతం ఇవన్నీ వద్దు మాకు, ఆ పడవలో లాస్ట్ సీన్ కావాలి. పడవలో లాస్ట్ సీన్ కావాలంటే సినిమాలో లాస్ట్ సీన్ నాకు కావాలి. ఓకే ఓకే మావాడికి ఓకే. పోయేది నీరు కావాలి, నాది పోతే సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చాలా బాగా చేశారు, సూపర్ రా.